కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనే ఒక సామెత ఉంటుంది కదా! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొందరికి ఇది బాగా యాప్ట్ అవుతది. ఇప్పుడు కొత్తగా మేధావులుగా ఎమర్జ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టి నాయకులుగా ఎదగాలనుకుంటున్న వాళ్ళు, రకరకాల వేదికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలామణి అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఎవరైనా ఏం చేయాలి? వాళ్ళ ప్రయోజనం ప్రజా ప్రయోజనాలైతే వాళ్ళ ప్రయోజనం గనక ప్రజలకు సేవ చేయడం అయితే వాళ్ళేం జేస్తారు? ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలేంటి? దానివల్ల ప్రజలకు కలిగే మేలేంటి? చెడేంటి? మంచి చెడుల గురించి చర్చిస్తారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల చుట్టూనే చర్చలుంటాయి. కానీ ఇప్పుడు కొందరు కొత్తగా చెప్పాను కదా! కొత్త బిచ్చగాళ్ళు, పొద్దెరగాళ్ళు అనే ఆ స్టైల్‌లో ఉన్న కొందరు నోరు తెరిస్తే మీడియా ముందుకొస్తే జగన్‌ను తిట్టడం. సరే ఈ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ప్రభుత్వాన్ని కొంచెం విమర్శించాలి. జగన్‌ను తిట్టాలి. ప్రభుత్వాన్ని కొంచెం విమర్శించాలి. ఇంక జగన్‌ను రెండింతలు తిట్టాలి. ప్రతిపక్షంలో అసలు ఏమంటారు అధికారంలో లేని ఒక విపక్ష నాయకుడు జగన్‌ను తిట్టి రాజకీయం ఏంటి? ఆయన తిట్టడం కోసమే మేధావి ముసుగెందుకు? ఆయన తిట్టడం కోసమే రాజకీయ పార్టీల ముసుగెందుకు? ఈ కొత్త పిచ్చగాళ్ళు లాంటి వాళ్ళు రావాలి. ఒక కులం ప్రస్తావన తీసుకురావాలి, జగన్‌ను తిట్టాలి. కొత్త బిచ్చగాళ్ళు లాంటి వాళ్ళు రావాలి, మతం ప్రస్తావన తేవాలి, జగన్‌ను తిట్టాలి. ఈ కొత్త బిచ్చగాళ్ళందరినీ పరిశీలించండి. వీళ్ళ ఎజెండా ఏంటో అర్థమవుతుంది. వీళ్ళ టార్గెట్ ఏంటో అర్థమవుతుంది. వీళ్ళు ఏ ఉద్దేశంతో కొత్త రాజకీయ పార్టీలను జనం ముందుకు వస్తున్నారో, ఏ ఉద్దేశంతో మేధావి ముసుగేసుకొని జనం ముందుకు వస్తూ ఉన్నారో, వీళ్ళందరి టార్గెట్ జగన్‌ను బద్నాం చేయాలి. వీళ్ళందరి టార్గెట్ జగన్ మీద దుష్ప్రచారం చేయాలి. జగన్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి. జగన్ మీద జనాల్లో ఒక నెగటివిటీ నింపాలి. ప్రభుత్వాన్ని ఏదో ఒకటి రెండు అంశాలు విమర్శిస్తున్నట్టు కనిపించినా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి పార్టీల ముఖ్య నాయకుల ఉద్దేశం అంతా జగన్ను జనంలో బద్నాం చేయడం అనే దాని మీదే వాళ్ళ రాజకీయ ఆక్సిజన్ ఆధారపడి ఉంది కాబట్టి, వాళ్ళ రాజకీయం పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉంది కాబట్టి, దానికి వీళ్ళు కాసింత తోడవడం కోసం జగన్ మతాన్ని తిట్టాలి, జగన్ కులాన్ని తిట్టాలి, జగన్ రాజకీయాన్ని తిట్టాలి, జగన్ని తిట్టాలి. అధికారంలో ఎవరున్నారు? ఎవరిని విమర్శించాలి? ప్రజా ప్రయోజనాల కోణమైతే కొత్త రాజకీయ పార్టీ అంటూ వచ్చి ఎవరిని తిడుతున్నారు? మేధావి ముసుగేసుకొని వచ్చి ఎవరిని తిడుతున్నారు? కొత్త సంస్థ ఏదో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఎవరిని తిడుతూ ఉన్నారు? అందుకే అనేది కొత్త బిచ్చగాళ్ళు పొద్దురడు అన్నట్టు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నడిచేది జగన్ వర్సెస్ మిగిలిన రాజకీయ పార్టీలు, మిగిలిన సంస్థలే. ఇప్పుడు దాంట్లోకి మళ్ళీ కొందరు కొత్త బిచ్చగాళ్ళు వచ్చి తోడవుతూ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ జగన్నే తిట్టడంలో రకరకాలుగా తిట్టడానికి పదును పెడుతూ ఉన్నారు. భలే ఆశ్చర్యం అనిపిస్తుంది సీరియస్లీ వీళ్ళని చూస్తే. అంటే వీళ్ళని ప్రజలు నమ్ముతారనా? లేకపోతే అసలు వీళ్ళకు ప్రజల్లో విశ్వసనీయత ఉందనా? అసలు వాళ్ళందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కాదు.